నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నాం. మస్తు జోష్లు ఉన్నారు. ఆ? మస్తు జోష్లు ఉన్నారు కదా. జోష్లు అంటే హుషారు మస్తు హుషారు ఉన్నారు. దేవుడు దయ ఉన్నది. అంతేనా? దేవుని దయ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు తాత? ఆ? ఏం చేస్తూ ఉంటారు? ఇది పండ్లు పొలాలు అమ్ముతారు కానీ డబ్బులు లేవని కూర్చున్నాం. డబ్బులు లేవా? ఆ. అంటే పండ్లు పండ్లు కొనడానికి లేవా? పండ్లు కొనటానికి తిరగటానికి ఉమ్. టక్కర ఇంట్లో నొప్పి ఉన్నది అందుకోసం కూర్చున్నా. ఆహా. మా ఎన్ని రోజులైంది టక్కర్ అయ్యి? మా అంటే చాలా సంవత్సరం అయిపోయాయి కానీ ఉమ్. ఇప్పుడు నడుస్తుంది. మా సాయం చేస్తలేరు మాకు. అందుకోసం మాట్లాడితే ఎవరితోని మాట్లాడాలి. మీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది మరి? కేసీఆర్ సాబు మాతోని మాట్లాడతలేడు కదా. సీరియల్లో వస్తాడు. ఉమ్. కరెంట్ బిల్లు ఇస్తే టీవీ ఇస్తాడు, కరెంట్ బిల్లు ఇవ్వకుంటే టీవీ బంద్ చేస్తాడు. ఉమ్. మళ్ళీ కట్టాలి కదా అంకుల్. మరి కట్టాలి అంటే ఆడికలు గట్టి తీసుకురావాలి. పని చేసుకోవాలి ఏం కదా. పని చేస్తే దొరుకుతలేదు కదా పని. పని దొరుకుతలేదు. మా ముసలోళ్ళు అయిపోయినా అంటున్నారు. పెన్షన్ వస్తుందా మరి? పెన్షన్ కూడా లేదు మాకు. అప్లై చేసినారా? ఏం చేయలేదు, నాకు తెలియలేదు అది. తెలియలేదు. మా ఇంటి ఆమెకి దొరుకుతుంది ఒక్క ఆమెకి బస్. ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు ఉన్నారు. ఎవరి పెళ్ళి అయినా వాళ్ళు మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నారు, మా దగ్గర లేదు. మిమ్మల్ని ఏం చూసుకుంటారు? లేదు, చూస్తాడు. మీరు కష్టపడి మేమే కష్టం చేయాలి, తినాలి. ఉమ్. ఆ పండ్లు పొలాలు తెచ్చి అమ్మాలి. మోసంబిలు, జామ పండ్లు, యాపిల్ పండు అవి తీసుకొచ్చి గల్లీ గల్లీ తిరిగితే డబ్బులు వస్తాయి. ఎన్ని వస్తాయి రోజుకి? అంటే అమ్ముడు పోతే దొరుకుతుంది, అమ్ముడు పోకుంటే పారేయాలి. పారేస్తారా? ఎన్ని మాట తినడానికి ఇవ్వచ్చు కదా. అంటే ఇస్తే వాళ్ళకి పౌరాలు ఎక్కువ అయిపోతుంది. ఆహా. తిని ఇంకా కొట్టడం చేస్తారు. ఆమె చూస్తున్నది చూడు, ఆ. ఆమె చూస్తున్నది. మా ఇంట్లో మొత్తం నీళ్లు పడుతున్నాయి వర్షాకాలం. డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినారా మళ్ళీ? ఏం అప్లం చేయలే. మా ఇంటి ఆమె ఇట్లా ఉన్నది, ముసలిగుంది. ముసలామె అయిపోయినది. ఆమెకి ఇట్లా పట్టి నడుస్తుంది. గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం? ఏం సాయం లేదు గవర్నమెంట్తో. మాకు ఏదే కోపం టికునం మీద బియ్యం దొరుకుతాయి, అవి కూడా తెస్తలేను నేను. ఎందుకని? అంటే నా పానం మంచిగా లేదు, ఏం చేయాలి? 2-3 నెలల సాండి చక్కెర ఇంట్లో నొప్పి ఉన్నది. పోతలేను. డాక్టర్ దగ్గర పోతే కూడా డబ్బులు కావాలంటారు, ప్రైవేట్ చేస్తే. గవర్నమెంట్ దవాఖానాలో పోతే కిరాయిలు కావాలి. ఎక్కడ పోవాలి చెప్పు మన తాత. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఫేస్ చేసినారు మీరు? అంటే ఎలాంటి కష్టాలను చూసినారు ఇప్పటివరకు? సుండ్రేతం బాత అంటే ఓల్డ్ నిజాం ఎస్టేట్. చెప్పండి. నేను నిజాం ఎస్టేట్ అయినా. కానీ ఇక్కడ మాకు సాయం ఇచ్చేటోళ్ళు పెద్ద మాట్లాడతారని సాయం చేయరు. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు తాత? మా లోకల్ ఎమ్మెల్యేనా? ఓటింగ్ అప్పుడు వస్తాడు. మళ్ళా అడుగుడు కూడా ఎట్లా ఉన్నారు ఏమోనని చూడు. మా ఈమె కవిత మేడం ఉన్నది కదా, ఆమె ఉన్నది. బస్. మళ్ళీ ఎప్పుడన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, వర్షాలు పడ్డప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు పోయి మాట్లాడతారా మరి అమ్మతోటి? ఈడ వచ్చి మాట్లాడినుండే కానీ ఆమె ఇల్లు నాకు తెలియలేదు. ఇక్కడ వస్తే గుట్లు మనుషులు చుట్టుకుంటారు మాట్లాడమంటే. ఇక ఇవాళ మీకు ఎవరు పంపినారు ఇక్కడ? మా ఛానల్ వాళ్ళు పంపించినారు మమ్మల్ని సర్వే చేయండి అని చెప్పి. సర్వే చేశారు. ఒక్కని మాట వింటారా అందరు? ఒక్కని మాట వింటారా? ఎందుకు విన్నారు అంకుల్? ఎట్లా వింటారమ్మా? అంటే ఎట్లా అంటున్నారు మీరు? మంచిగా ప్రపంచంలో మంచి కావాలి అని మనిషికి బుద్ధి ఉంటుంది. ఎట్లా మంచిగా అవుతాడు? మంచిగా అవుతాడు అంటే పని చేసుకోవాలి. పని దొరకకుంటే పని ఎందుకు దొరుకుతారు? ఎక్కడ ముసలోళ్ళకి ఎవరు ఇస్తారమ్మా? ముసలోళ్ళకి ఇయ్యారు. ఇక మీరే బిజినెస్ చేసుకోవాలి. లేకపోతే కొడుకులు మంచిగా ఉంటే కొడుకులు కూర్చోబెట్టి తినబెడతారు. అమ్మో, కొడుకుల మీద ఉంటది కదా మొత్తం. కొడుకులు చిన్నప్పటి నుంచి మీరు మీ కొడుకులను చదివించినారు, పెద్ద చేసినారు కదా. పెళ్లి చేసినుండే, పిల్ల చచ్చిపోయింది. రిజ్వాన్ అని మా పిల్ల ఉండే ఈ బొందలగడ్డలు వేసిన 10 క్లాస్ చదివించుండే ఆమెకి. ఏమైంది తాత ఆమెకి? ఏమైనదంటే ఏం చెప్పాలి? మా ఇంటి ఆమెకి చెప్పు, పోయి అడుగు ఏమైనదంటే. దేవుడు పుట్టించినాడు కానీ సాగినదేవాడు. నేను సాగినా కదా, నా కష్టం పడి నేను సాగితే ఆ పిల్ల పెళ్లి చేసుకొని బయట దేశం మొగంతో పోయినది. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చినది కొట్టుకోమని పోయినది. చెప్పినట్టు ఇంటి ఎందుకు పోతారు అనుకున్నా. ఒకటే కూతురా? మా పిల్లలు పెద్ద వేరే మీద ఉన్నది, మీకు ఒక్కటే ఉండే. ఇది సరే ఇప్పుడు ఇది తీసుకుపోయి ఎవరికి ఇస్తారు?
మేము మా ఛానల్లో పెట్టుకుంటాం. నీ ఛానల్లో టీవీలో వేస్తారు అమ్మా ఈ టీవీకే సరే, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కేసీఆర్ గెలుస్తాడా తాత? ఆగు ఆడు కూడా టక్కర్ చేసినాడు ఉమ్. చూసినా ఆయనకు కూడా టక్కరేండి నాకు కూడా టక్కరేనండి ఇట్లా చెప్పు మరి ఇట్లా మళ్ళీ వచ్చేసరి కేసీఆర్ గెలుస్తాడా మళ్ళా? గెలిపిస్తే వస్తాడు ఉమ్. గెలవకుంటే పోతాడు. ఉమ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, తెలంగాణ వచ్చినప్పుడు అమ్మా నువ్వు కాంగ్రెస్ ఇంద్రమ్మది ఉండే అవును. అనుకున్నావా? నెహ్రూ సాబ్ ఉండే అప్పుడు ఉమ్. అగ్వాకాలం ఉండే రూపాయికి 4 కిలోలు బియ్యం దొరుకుతుండే. అవును. ఇప్పుడు మార్కెట్ ఈ బండి మీద తీసుకుపోతే బాటా సింగారంలో వేసినాడు. ఎట్లా తీసుకొచ్చి ఎట్లా అమ్మాలి ఎట్లా పోవాలి మీ కేసీఆరే వేసినాడంట కదా. అలా అంటే మా కేసీఆర్ అన్న మీ కేసీఆర్ మాది కేసీఆర్ ఎట్లా ఉన్నాడు? మా మాట ఇంటే మా కేసీఆర్, డబ్బునే కేసీఆర్ ఉన్నాడు ఇప్పుడు అనుకున్నా. గొప్ప ఏమి ఇస్తలేడా గవర్నమెంట్ నుంచి? ఏం వస్తలేదా? బియ్యమే ఇస్తాడు బస్. పింఛన్ అవన్నీ పెన్షన్ ఏం లేవు. మా ఇంటి ఆమెకు ఒక్క ఆమెకు దొరుకుతుంది, అది కూడా తీసుకురాలి. ఇట్లా నడుస్తుంది మా ఇంటి ఆమె అనుకున్నావా? దయచేసి ఎవడు ఉన్నాడు ఏమున్నాడు మాకు సాయం చేసేటోళ్ళు కావాలి, అతనితో మేము మాట్లాడతాం. మోదీకా? ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు? కోపం మాట కాదు, కొట్లాడ మాట కాదు. ఇది మాట కాదు. అంటే మనం ఓటు వేసినందుకు ఓటు వేసిన ఆయనకి ఏమి ఇచ్చినాడు సాయం? చూసినా వాడ చూసి ఏమైనా సాయం చేయాలి కదా మరి. మేము ఇంట్లో అంటే నీళ్ళు వస్తాయి, పేదలు అంతా ఇల్లు ఉన్నాయి. మా ఇంటి ఆమె ఆడే ఆమె బయట చూస్తారా? నీళ్ళు పడినాక పై కాడ నీళ్ళు వస్తున్నాయి. వచ్చి చూడు లోపల, బయట పోతే రాదు, లోపల వచ్చి చూడు. ఇల్లు ఇచ్చిపెట్టి పోతాం అంత. వచ్చిన వీళ్ళు ఇంటి వస్తుంది అంత కరెంట్ వాళ్ళకి కట్టాలి. ఇల్లు ఉన్నది ఇల్లు అని చెప్తారు. కిరాయిలు కూడా ఉంటారు, లేకుంటే పోతారు. దాని మీద బతుకుడు అవుతుందా? కానీ మా రెక్కలతోని కట్టినాం, మీ గవర్నమెంట్ మాకు కట్టియలే. ఎట్లా అడగాలి? ఇప్పుడు ఈడ మీటర్ ఉన్నది చూడు, మీటర్ ఉన్నది. మాకు తెలుగు వస్తేనే చదువు వస్తేనే చూస్తాం కదా. ఇవన్నీ పైసలు అంటే ఏం పేరు అయినది? కేసీఆర్ కాడు, మోదీ కూడా కాదు, కేసీఆర్ కూడా కాదు. శిబా అని వస్తాడు మోటార్ సైకిల్ మీద. ఆడు వచ్చి కరెంట్ బిల్ తీసుకుపోతాడు. కరెంట్ అయినా మీ కలెక్టర్ పంపుతాడు బస్తీకి మొత్తం. అంటున్నా ఎన్టీ రామారావు ఉండే అప్పుడు 15 రూపాయలు వస్తుండే కరెంట్ బిల్. ఇందిరమ్మ ఉండే 7 రూపాయలు వస్తుండే. నెహ్రూ సాబు ఉండే ఇప్పుడు 10 రూపాయలు వస్తుండే. మాట రాజీవ్ గాంధీ ఉంటే 12 రూపాయలు వస్తుండే కరెంట్ బిల్. అప్పటి సార్లు మేము కడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్ పెరిగిపోయినా వేరే మాది సంగతి ఎరగద్దమ్మా. మా కడుపుకి మేము చూసుకుంటాం, వేరే ఎందుకు చూస్తున్నారు? మాట కాదు. ఇప్పుడు వచ్చిన నువ్వు తిన్నవా తినలేని మాకు తెలుసా? ఈమె వండి ఇస్తేనే మేము తింటాం. గ్యాస్ కూడా పిరమైపోయినది. 300 రూపాయలకు ఉండే. అంకుల్ మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంకుల్? పిల్లలు మన దగ్గర లేరు. పెళ్ళి అయిపోయినది పోయినారు. అలా సంసారం మీద ఉన్నారు. మేము మాకు ఎరకలేదు. వస్తారు పోతారు బస్. జీవితం దాకా ఉన్నదాకా వస్తారు, అడిగి కలిసిపోతారు బస్.